మేడంతో చాలా ప్రేమగా ఉన్నాం, ఆప్యాయత అంతా పంచుకున్నాం. మా తప్పులు భరించారు, మమ్మల్ని అడ్వైస్ చేశారు, చాలా బాగా తల్లిలాగా చూసుకున్నారు. అవన్నీ తప్పులు చెప్పొద్దు మేడం, ఓకేనా? చెప్పాల్సిందేనా? సరే, ప్రేక్షకుల కోరిక మేరకు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సభను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా, పిల్లలకు, మా ప్రియమైనటువంటి విద్యార్థులకు, వారి పిల్లలకు శుభాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మేము మార్చవరం మొట్టమొదటిగా ఇక్కడికి సమాజంతో జీవితం అంటే ఇక్కడే చవి చూసాం. అంతకుముందు మా తల్లిదండ్రుల దగ్గరటువంటి పెరిగిన వాతావరణం వేరు, సమాజంలో కలిసిపోయి ఇతరులకి చెప్పే స్థాయికి ఎదగడం వేరు. మార్చవరం నిజంగా మా పాలిటి వరం. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగించగలిగాం. అందరూ గ్రామాల నుంచి పెద్ద పెద్ద టౌన్స్కి, సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మేము సిటీ నుంచి వచ్చి ఈ గ్రామంలో మీతో పాటు ఆడి పాడాము. ప్రతి వారికి కూడా 5 మంది తల్లులు ఉంటారు. ఎవరంటే, ముందు కన్న తల్లి, 2 మన భరించే భూదేవి, 3 గురువు గారి భార్య, ఆ తర్వాత మేము భాగస్వాములను ఇచ్చినటువంటి తల్లి, తర్వాత ఆది పరాశక్తి. ఈ 5గురిలో నేనెవరో నాకే తెలియదు, కానీ పిల్లలంతా నాకు ఇంత గౌరవించి ఈ విధంగా ఈ స్టేజీ మీద ఎక్కే స్థాయికి నన్ను ప్రమోట్ చేశారంటే వారికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న కథ మీ అందరికీ కూడా, పాపం వీళ్ళ యొక్క మెసేజెస్ అన్నీ విని అలసిపోయి ఉంటారు, అందుకని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ చిన్న పిల్లలుగా భావిస్తూ ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఈ చేతి వేళ్ళు ఉన్నాయి కదా మనకు, ఈ 5 వేళ్ళు కూడా ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయట. ఇది ఓన్లీ ఇమాజినేషన్, ఇది రియల్ కాదు, ఇమాజినేషన్. మొట్టమొదటిగా బొటనవేలు అంటుంది, నేను మీ అందరిలో నేను చాలా పెద్దవాడినిరా, చాలా స్ట్రాంగ్ ఉంటాను, నా వేలు కిందక లేకపోయిందంటే మీరు నిరుపయోగం, రాయలేరు, చదవలేరు కూడా. ఎందుకంటే పురాణాల్లో ఏకలవ్యుడు అనేవాడు శిష్యుడు తెలుసు కదా మీకు. ఆ ఏకలవ్యుడు ఏం చేశాడు, తన బొటనవేలుని కోల్పోయాడు. దాంతో ధనుర్విద్యకి దూరం అయిపోయాడు. ఎంతో పేరు రావాల్సినటువంటి వాడు చరిత్రలో చాలా కొంచెం స్థానం మాత్రమే సంపాదించుకోగలిగాడు. అందుకని చెప్పి వేలు అంటోంది, చూసారా మరి నా యొక్క గొప్పతనం అంది. అనేటప్పటికే చూపుడు వేలు ఇంతలో అందుకుంది. ఏమని, చాలేవా ఇప్పుడు పురాణాలు ఎవరింటారు, పురాణాలన్నీ కూడా ఇప్పుడు వినేటటువంటి ఓపిక తీరిక లేదు, కాబట్టి నా సంగతి చూడు, నేను ఎవరు హీరోని. ఎందుకంటే నేను ఒక్కసారి ఇలా ఊపాను, ప్రతి వాడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, కాబట్టి నేనే గొప్పవాడిని ఏమంటారు అని ఒక్కసారిగా గదమాయించింది. ఇక 3వ వేలు అన్నది, సరే అబ్బాయి బాగానే ఉంది నువ్వు చెప్పింది, ఇక్కడ ప్రతి వాళ్ళని కూడా ముఖ్యమైనటువంటి విశిష్ట అతిథుల్ని మధ్యలో కూర్చోబెట్టే కదా ఫోటోలు అవి తీస్తూ ఉంటారు, కాబట్టి నేను కూడా నడిమి మధ్యవాణ్ణి, అంటే నేను కూడా గొప్పవాడినే కదా, అందుకని నన్నే మీరందరూ గౌరవించాలి అని చెప్పి మధ్యవేలు అంటోంది. ఇంతలో నేను తక్కువ తిన్నానా అంటూ ఉంగరపు వేలు మొదలుపెట్టింది. నా పేరే ఉంగరపు వేలు. అత్యంత ధరలతో ఉన్నటువంటి బంగారాన్ని నాకే దొడుగుతారు. చిన్నపిల్లలకి మొదటగా అన్నప్రసన చేసేది కూడా నాకు తొడిగినటువంటి బంగారపు రింగుతోనే కదా, అందుకని నేనే గొప్పదాన్ని అని చెప్పిది అన్నది. పాపం వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే చిటికిని వేలుగాడు పాపం లోపల బాధపడుతున్నాడు. ఏమని, నాకు చెప్పడానికి ఏముంది, ఏరా నా చిటికిన వేలంత లేవు అని ప్రతి వాడిని తొలినాడి మాట్లాడుతుంటారు. కాబట్టి చిటికిన వేలు పాపం లోపల బాధపడుతున్నట్టు ప్రతి వాడు చిటికిన వేలంత లేడు, పోటీ బుడంకాయ ఇలా పిలుస్తుంటారు. పిలుస్తూ ఉన్నప్పుడు ఈ 4 వేళ్ళు అన్నాయి, ఏమిట్రా నువ్వు మాట్లాడవేంటి, నువ్వు కూడా మాతో కలిసి ఉన్నావు కదా,
నువ్వు కూడా మాట్లాడు అని చెప్పేసి గదవాయించేటప్పటికి ఇక లాభం లేదనుకొని చిటికిన వేలు అంటోంది. ఏమని, మీరే నన్ను చిటికిన వేలని సంబోధించారు, నాకైతే ఏం మహానుభావులారా మీ ముందు నేను మాట్లాడే శక్తిని నాకు లేదు, ఆ భగవంతుడే తేల్చాలి మనలో ఎవరు గొప్ప అని చెప్పి దాన్ని అడుగుతున్నాయి సలహా. అందుకని ఆ చిటికిన వేలు తన మీద పెట్టుకోకుండా తెలివిగా భగవంతుడికి అప్పచెప్పినాయి. సరే, సమీపంలో గణపతి దేవాలయానికి వెళ్ళారు ఈ 5 వేళ్ళు. వెళ్ళి గణపతిని ప్రశ్నించారనమాట. ఏమని, స్వామి మేము మాలో ఎవరి గొప్ప, ఈ సంగతి అంతా మీ దగ్గర తేల్చాలి అనుకుంటున్నాము అన్నారు. గణపతి పాపం చూడు మందహాసం చేసి, సరే బాగానే ఉంది, అడిగేటప్పుడు ఎలా అడగాలి, గుడికి వచ్చి ఎలా అడగాలి, భగవద్గీతలో మనకి ఏం చెప్పారు, పరిప్రశ్నేన సేవయా, నాకు ఎలా అడగాలి, మర్యాదతో మన్ననతో అడగాలే తప్ప నా నాలెడ్జ్ ఎంత అని మీరు పరీక్షించడానికి అడగకూడదు. కాబట్టి ముందుగా ఏం చేయాలి, మన భారతీయ సంస్కారం, హైందవ సంస్కారం ఏమిటి అని ప్రశ్నించాడు పాపం గణపతి. పెట్టేటప్పటికి ఓహో ఇది మర్చిపోయామని చెప్పేసి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. పెట్టేటప్పటికే ముందుగా చిటికిన వేలే కనబడుతోంది. కనబడేటప్పటికీ అప్పుడు గణపతి అంటాడు, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం సబబు కాదు. ఎవరైనా ఇతరులు చెప్పినప్పుడు అవి చాలా గర్వంగాను గొప్పగాను ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో నీరు మనం తీసుకొని తాగలేం, పెద్దదే సముద్రం, చాలా గొప్పగా ఉంటుంది, కానీ నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి. అదే నీళ్ళని మేఘాలన్నీ కూడా శుభ్రంగా తాగి నారాయణ స్వరూపంతో నల్లగా మారి తర్వాత వర్షించినప్పుడు ఆ యొక్క నీటి స్వచ్ఛదనం కానీ రుచి కానీ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీ గొప్పతనాలు మీరు చెప్పుకోవడం కాదు, అన్నీ ఉంటేనే అందరూ ఉంటారు. చిటికిన వేలికి నేను ఒక వరం ఇస్తున్నాను, 2 జీవితాలను కలిపి అయ్యగారు ఏం చేస్తాడు, చిటికిన వేలు బంధం వేస్తాడు. అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి జీవితం కంటే మీరు భార్యాభర్తలుగా అద్భుతమైన చాలా కాలం మీరు సుఖంగా ఉంటారు అని కలిపేటటువంటిది చిటికిన వేలు గనక చిటికిన వేలే గొప్పది అని చెప్పాడు. చెప్పేటప్పటికి పాపం భగవంతుడి యొక్క తీర్పును అంగీకరించాలి గనక నిజమే కదా అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయిపోయినాయి అనమాట. ఈ కథను నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరంతా కూడా చిటికిన వేలులా ఉన్నా మీ యొక్క గొప్పతనం, ఎవరి గొప్పతనాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కలకాలం మీ దంపతులు ఇద్దరూ కూడా సుఖంగా ఉండి మీ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మరీ కోరుకుంటూ, గురువు గారి భార్యగా ఒక అమ్మగా మీకు సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.